హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో చూసాం, అలాగే లైవ్ అప్డేట్స్ అన్నీ చెప్పుకుంటే అక్కడ విష్ణుప్రియ అంటున్నట్టుగా అసలు ఎంతమందిలో డబుల్ షేడ్స్ ఉన్నా అసలు ఎవరెవరు ఒరిజినల్ కలర్ ఏంటి అనేది బయటపడింది. సో ఖచ్చితంగా మేము ముందే పలానా కంటెస్టెంట్కి ఫ్యాను అనుకునే వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడకండి. ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెబుతాను నేను. ఏ సీజన్కి ఆ సీజన్ హౌస్లోకి వచ్చాక, హౌస్లో అడుగు పెట్టాక వాళ్ళు ఎవ్రీడే ఆడే గేమ్, అది ఫిజికల్ టాస్క్లా మైండ్ గేమా అన్ని కలిపి బేరేజ్ చేసుకుని ఈ రోజు అద్భుతంగా ఆడితే అద్భుతం, రేపు అటర్ ఫ్లాప్ అయితే అటర్ ఫ్లాప్ అనేది చెబుతా కనుక సో మేము ముందే ఫ్యాన్ కాబట్టి మా ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి నెగిటివ్స్ ఏం చెప్పకండి అనుకునే వాళ్ళు అసలు నా రివ్యూసే చూడకండి. లేదు, ఉన్నది ఉన్నట్టు జెన్యున్గా హౌస్లో అడుగుపెట్టాక ఒక కంటెస్టెంట్ ఎలా ఆడారు అనేది మాకు ఉన్నది ఉన్నట్టే చెప్పాలనుకునే వాళ్ళు మాత్రమే చూడండి. సో ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనే హైలైట్ పాయింట్స్ అయితే ఉంటాయి. ప్రోమో ప్లస్ లైవ్ అప్డేట్స్ అన్ని కలిపి ఈ వీడియోలో చెప్పబోతున్నా. అలాగే కాంతార టాస్క్, మూడో టాస్క్ ఓడినందుకు సీత వాళ్ళైతే ఓడారు కదా, సో ఒకరిని తప్పించాలి, కానీ ఆ అనర్హుడు ఎవరు అని చెప్పేటప్పుడు శక్తి క్లాన్ నిర్ణయించి తీసేయమంటే సీత నిఖిల్తో అక్కడ డిస్కషన్ కూడా చేస్తుంది. మాట్లాడతానని చెప్పేసి మాట్లాడితే ఏం మాట్లాడుతూ ముందే మాట్లాడండి, లేదు మా ఇద్దరు ముందు చీఫ్స్ మాట్లాడుకుని అంతా చెబుతాడు. ఇందులో బహిరంగ రహస్యమే తప్ప ఇందులో ఏమో సీక్రెట్ ఏం లేదు, అంతా ఓపెన్ సీక్రెట్ తప్ప అంత రహస్యం ఏం లేదని చెప్పింది. బట్ వెళ్తా ఏం డిసైడ్ చేసుకుంటూ చేసుకో, నీ ఇష్టం అనేసి సీత ముందు చెప్పిద్ది. నీ ఇష్టం, మనం వర్సెస్ వైల్డ్ కార్డులు అంటూ మనం మొదలు పెట్టాం, ఈ టాస్క్లన్నీ ఆడతాం అన్నమాట సీత క్లియర్గా నిఖిల్తో చెప్పింది. మనం వెర్సెస్ అంటే మన రెండు క్లాన్లు వెర్సెస్ వైల్డ్ కార్డులు అని మనం అనుకుని ఆడుతా ఉన్నాం కదా. సో మనం అనుకుని మళ్ళీ ఇప్పుడు ప్రెజర్లో మనల్ని మనమే తీసేస్తే స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్త్, మనం 11 మంది ఉన్న వాళ్ళందరూ ఒక స్ట్రెంగ్త్. సో మీరు గెలవలేరు, మేము గెలవలేము. సో మీలో నలుగురే ఉన్నారు, మాలో 5గురిలో ఒకరిని తీసేస్తే నలుగురే ఉంటారు. మనకు ప్రైజ్ మనీ బెనిఫిట్ మాత్రమే పెరుగుతుంది, కానీ మనకి మెయిన్ మన ఫైట్ ఏంటి, మన రెండు టీముల తాలూకు వెర్షన్ ఏంటి, మన టీములు వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కనుక. సో ఎనీవే ఫైనల్ డెసిషన్ నువ్వే తీసుకో ఆమె ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. నిఖిల్ కూడా ఇక్కడ అగ్రి అయ్యాడు. ఓకే సరే, నాకు అర్థమైందిలో మనం మాట్లాడేదని లెక్క అగ్రి అయ్యాడు. అయిన తర్వాత సరే మా క్లాన్తో డిస్కషన్ చేసుకుంటాను, అందరూ ఒపీనియన్ తీసుకుంటానని చెప్పేసి వెళ్ళాడు. ఇక్కడ మనకంట వీళ్ళందరూ మాట్లాడతారు, డిస్కషన్ అయితే చేస్తారు. ఇక ప్రోమో ప్రకారం కూడా వెళ్ళినా సరే ఒకసారి ఏమైతుంది ప్రోమో ప్రకారం చూసుకుంటే, ఫస్ట్ వన్ ఇక్కడ ప్రోమోలో ఏమంటే మణికంఠ నేను మాట్లాడిన అవసరం లేదు, మైకి సీరియస్ పోతున్నాడు. అట్లాగే ప్రేరణ కూడా చిల్లర ఫెలోస్ అని చెప్పి పాపం వాడి మీద తోసేస్తున్నారు. 4 పీపుల్ ప్రెజర్ పడి తీసేస్తారు కదా, వాడంతా వాడు వెళ్ళిపోయాడా, నా ఎంత నేను సాక్రిఫైస్ చేసేస్తాడా, అసలు ఎందుకు తీసేస్తారు అతన్ని కూడా అంతకు ముందు అడగడంతో వాడే వెళ్ళిపోయాడు, వాడే సాక్రిఫైస్ చేసేస్తారని చెప్పి వీళ్ళు కూడా చెబుతా ఉన్నారు. సీత కూడా లాస్ట్లో అంటే స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఆడాలి, వైల్డ్ కార్డ్ ఆపాలి అని చెప్పి ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ అయిపోయిందా ఏంటిది అని చెప్పేసి ఈ సీన్తో, ఈ ఓవరాల్ ఈ సినారియాతో, ఈ ప్రోమోతో బట్టి నాకేం అర్థమవుతుందంటే ఈ మణికంఠని టాప్ 5కి తీసుకెళ్లడం, వీళ్ళ నలుగురు భుజాల మీద బాధ్యతగా నిన్ను టాప్ 5కి తీసుకెళ్తే తప్ప మాకు మనశ్శాంతి ఉండదు, ఆడియన్స్ కోరుకునేది అదే అని లెక్క వీళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకున్నారని అర్థమైంది. ఎందుకంటే నిన్న మణికంఠ విషయంలో ఎలా స్టాండ్ తీసుకున్నారు, అక్కడ ఎవరు ఏ పాయింట్ తెచ్చారు, ఇప్పుడు ఇక్కడ ఎలా ప్రెజర్ తెచ్చారు, ఇప్పుడు ఇక్కడ ఎలా స్టాండ్ మార్చేశారని కూడా క్లియర్గా ఫస్ట్ మాట్లాడుకుందాం. నిన్న ఏమంటారు, ఎలా స్టాండ్ తీసుకున్నాడు ఆయనంతా నేను వదిలేలే, ప్రెజర్ తెచ్చారు, ఇప్పుడేమో ఎలా బ్లండర్ చేశారని కూడా చెప్పుకున్నాక ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. యష్మి వాళ్ళందరూ వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఎంత తెలివిగా అడుగుతున్నారంటే నిఖిల్ అలాగే పృథ్వీ సోనియా వాళ్ళు నిన్న ఎటు మాట్లాడుకున్నారు కదా, వాళ్ళు స్పైస్ కింద వచ్చారు, స్పై కెమెరా లెక్క వచ్చారు, నిఘా పెట్టడానికి వచ్చారు, మన లూప్ హోల్స్ అన్ని వాళ్ళకి చెప్పడానికి వస్తారు, ఈ వారం అంతా ఎక్కడ ఉండే లెక్క. అలాగే చూస్తూ అదే స్ట్రాటజీలో భాగంగా ఫస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి అని వాళ్ళ ఒపీనియన్ అడుగుతున్నారు. యష్మి మనకంటది, సరే అడిగారు, తప్పులేదు. అడిగేటప్పుడు నన్ను యష్మి ఫస్ట్ ఏమనింది, మీ ఇద్దరు నిఖిల్ అండ్ పృథ్వీ మీ ఇద్దరు స్ట్రెంత్ ఏంటో తెలుసు, ఎక్స్ట్రాస్కులు చూసా, మీతో ఆడా, మీ క్లాన్లో నేను వర్క్ చేసా, మనం చూసాం కనుక నిఖిల్లో కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది, అలాగే ఫిజికల్ స్ట్రెంత్ నీలో పృథ్వీలో ఉంది. కంపేర్ చేస్తే మణికంఠకి ఆ ఫిజికల్ స్ట్రెంత్ లేదు, యూటిలైజ్ చేసుకోలేదు, ఎక్స్ట్రాస్కులో చూశాను వచ్చినప్పుడు అని చెప్పేసి ఆ అమ్మాయి అంటే ఇతడు ఖచ్చితంగా అక్కడ ఆర్గ్యుమెంట్ చేశాడు, తన పాయింట్ చెప్పాడు. నువ్వు చూసావా, నేను ఎన్ని ఎగ్స్ తీసుకెళ్ళానో చూసావా, కావాలంటే చెక్ చేసుకొని చెప్పేసి ఆయన పాయింట్ కూడా చెబుతుంటే చెప్పనవల్ల పర్సనల్లీ నా ఒపీనియన్ నేను చేస్తాను, నేను చెబుతాను, నా ఒపీనియన్ చెప్పొద్దు, నీతో ఆర్గ్యుమెంట్ చేయడం కూడా నాకు అవసరం లేదు, ఇష్టం లేదు, సో నువ్వు వినదలుచుకోవట్లేదు అని చెప్పి ఆయన పాయింట్, ఇప్పుడు తన ఒపీనియన్ తను చెప్పేటప్పుడు అతని పాయింట్ కూడా వినాలి కదా, కనీసం వినిపించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నేను కూడా ఆడే కదా, ఫిజికల్ స్ట్రెంత్ అని ఎట్లా చెబుతావు, నేను ఆడే కదా, నా పాయింట్స్ నేను పెట్టా కదా అంటే కనీసం ఒప్పుకోలే, వినిపించుకున్నది కూడా ప్రయత్నం చేయలే. అట్లాగే సోనియా విషయంలో నెక్స్ట్ వన్ అగ్రెసివ్ పరంగా, స్ట్రెంత్ పరంగా, బ్యాలెన్స్ కంట్రోల్ పరంగా మా నలుగురు తోపు, పర్ఫెక్ట్, తిరుగులేదు, ఇవన్నింటిలో మేమైతే ఎక్సలెంట్ అనేలాగా చెప్పుకొచ్చింది. అగ్రెసివ్ పరంగా అవన్నీ మాలో పర్ఫెక్షన్ అన్ని మేనేజ్ చేసుకోగలం, ఆ బ్యాలెన్స్ కంట్రోలింగ్ కానీ ఇవన్నీ అని. అక్కడ మణికంఠ సింపుల్గా ఒకటే ఒక ప్రశ్న అడిగాడు, ఎక్కువ కన్ఫ్యూజ్ కూడా లేకుండా, సూట్గా సుత్తి లేకుండా స్ట్రైట్ బుల్లెట్ పాయింట్ లాగా, నాకంటే ఏ టాస్క్లో ఎక్కువ ఆడావు, నీకంటే ఏ టాస్క్లో నేను తక్కువ ఆడాను, ఒకటే ప్రశ్న. వెంటనే ఇగో ఈ 4 టాస్కుల్లో నీకంటే ఎక్కువ ఆడే, ఈ 2 టాస్కుల్లో నీకంటే తక్కువ ఆడని ఒక్క సమాధానం చెప్పొచ్చు. చెప్పలేక సోనియా ఏమనింది, ఇక్కడ నేను నా ఒపీనియన్ చెప్పాల్సింది, నా ఒపీనియన్ చెబుతా,
ఆయన అడిగింది ఏంటి, నాకంటే ఎక్కువేంటాడో తక్కువేంటాడో చెప్పు అంటే, నా ఒపీనియన్ చెబుతా అని చెప్పింది తప్ప రీజన్స్ చెప్పలేకపోయింది, లాజిక్స్ చెప్పలేకపోయింది. ఇగో నీకంటే నేను ఇక్కడ బెటర్ అయ్యా, అక్కడ బెటర్ అయ్యా అని చెప్పలేక, సమాధానం కూడా చెప్పలేక ఎస్కేప్ అయ్యి, తర్వాత పృథ్వీ కూడా ఏమంటాడు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉండాలి కనుక నేను ఉండాలి అన్నాడు. మరేం ఆయన బావచ్చు కదా, అప్పుడు ఇద్దరు అబ్బాయిలు మణికంఠ నిఖిల్ ఉంటారు, ఇద్దరు అమ్మాయిలు యష్మి సోనియా ఉంటారు కదా, ఆయన గౌడబోడు. సో వీళ్ళు తెలివిగా వాళ్ళ ముగ్గురు పక్కా ఫిక్స్ అయిపోయి మనము 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 మన తర్వాత ఇంకెవరైనా వస్తే అని చెప్పేసి క్లియర్గా అక్కడ ప్రెజర్ తెచ్చి ఆయన ఒపీనియన్స్ కూడా వినకుండా క్లియర్గా ఒత్తిడి తెచ్చారు. గతి లేక ఆయన కూడా సర్వైవ్ కావాలి గనక, ఆ క్లాన్లో ఉండాలి గనక, ఎటు ఆయనకి ఇష్టం లేకుండా బలవంతంగానే వచ్చాడు గనక బిగ్ బాస్ బలవంతం మీద పెట్టినందుకు, పంపించినందుకు ప్లీజ్ బిగ్ బాస్ నాకు వద్దు బిగ్ బాస్ అని ప్రేరణ ఈమె ఇతడు బతిమలాడుకుని వచ్చిన దానికి నిజంగా రాను రాను అన్నందుకు మీరు మనసులో పెట్టుకున్నారు ఏమో కానీ ఆయన వాయిస్ కూడా వినట్లే, ఆయన ఒపీనియన్ కూడా తీసుకోవట్లే. కంప్లీట్గా అంత ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది, నరకం కనిపిస్తుంది. అంటే ఇదేనేమో బహుశా గతి లేక వచ్చాడు కనుక, సర్వైవ్ అవ్వాలి కనుక. సరే ఫలితంగా ఏం చేస్తారు మరి, నలుగురు మాట మెజారిటీ అంటారు, ఇంకా ఫైనల్. పోనీ ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చిందా, మణికంఠన్ తీయాలా, యష్మిన్ తీయాలా, మణికంఠన్ తీయాలా, సోనియాని తీయాలా, మణికంఠన పృథ్వీని ఎట్ట, ఇద్దరు ఒపీనియన్స్ వచ్చినా బాగున్నాయి. నలుగురు ఒకే మాట మీద ఉంటే ఇంకా ఆప్షన్ ఎక్కడ ఉంది ఆయనకి, ఎంతసేపు అరుస్తాడు, ఎంతసేపు ఫైట్ చేస్తాడు. ఇంకా గత్యంతరం లేక గతి లేని పరిస్థితుల్లో సర్వైవ్ కావాలి కనుక ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. పోనీ ఇద్దరు ఉన్నారంటే ఇద్దరు కాబట్టి ముగ్గురు అటు అన్నారు, ఇద్దరు అన్నారు కనుక ఫోర్ట్ ఆఫ్ మెజారిటీ కంప్లీట్గా వారు వన్ సైడ్ అయిపోయినట్టుగా అంతా వాళ్ళదే ఆధిపత్యం అయిపోయినప్పుడు అతను ఒపీనియన్ కూడా వినే పరిస్థితి లేకుండా పోయిన ఆయనకి ఆన్సర్ అడిగేటప్పుడు, ప్రశ్న అడిగేటప్పుడు సరైన ఆన్సర్ కూడా చెప్పాలి, కన్విన్స్ చేయాలి, అది కూడా చెప్పకుండా కంప్లీట్గా ప్రెజర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు సరే ఆయన వచ్చాడు కావాలని కేవలం ఆ ప్రెజర్కి ఒప్పుకున్నాడు. సరే మరి మైండ్ పరంగా నువ్వు ఉంటావు, ఫిజికల్ పరంగా ఆయన ఉంటావు, నేను ఒప్పుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఎలా ప్లేట్ తిప్పేశారు, నిఖిలు నబీలు అని చెప్పడంతో వెంటనే వాళ్ళందరూ షాక్ అయ్యారు. సీత క్లాన్లందరూ నోరు ఎల్లవా, ఇదేంటి ఈ షాకింగ్ డెసిషన్ ఏంటి లెక్క, ప్రేరణ కావచ్చు, సీత కావచ్చు, పృథ్వీ ఎంపైరైన నబీలు ఆదిత్య అందరూ ఎవ్రీబడి షాక్ అయితే ఉన్నారు. ఎందుకంటే అక్కడ విష్ణు ఒక మాట అంటుంది, టూ షేడెడ్ పర్సన్స్ నేను ఎప్పుడు చూడాల నిఖిల్ అని చెప్పి ఆయన గురించి అంటా ఉంది. అట్టుగా ప్రేరణ ఇక్కడ సూట్గా పర్ఫెక్ట్గా అడిగింది. నిన్న కూడా వాళ్ళ డిస్కషన్, ఈమె డిస్కషన్, వాళ్ళ డిస్కషన్, వీళ్ళు డిస్కషన్ చూపారు. ప్రేరణ ఏమంటుంది, మనీ స్ట్రాంగ్, వాడు ఫిజికల్గా బాగా పెడతాడు, ఆట ఆడతాడు, కొద్దిగా మెంటల్గా డౌన్ వల్ల కొద్దిగా అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాస్త తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కూడా వాడిని తక్కువ అంచనా వేస్తారు, కానీ వాడు చాలా బాగా ఆడతారు, ఆడాలని ఉంది, 100% వాడు పెడతారని ఆ అమ్మాయి క్లారిటీ కూడా చెప్పుకుంటుంది వాళ్ళ నబీలు వాళ్ళతో డిస్కషన్ చేసేటప్పుడు. మెంటల్లీ కొద్దిగా డౌన్, కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం వల్ల అన్నింట్లో తక్కువ అనుకోవడానికి లేదు, వాడు ఆడతాడు, ఆడాలి, ఉండాలి, వేరే ఎవరిని చేస్తారో మళ్ళీ డిస్కషన్ చేసింది కనుక, అందుకే ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ ఉంది కనుక, అతని గురించి ఒక క్యాలిక్యులేషన్ ఉంది కనుక ఇక్కడ క్లియర్గా అడిగింది, మనీని ఎందుకు తీసేశారు. సో నేను టక్కన సాక్రిఫైస్ చేసేసాడు. ఏంటి నేనే వెళ్ళిపోతా, నా అంతా నేనే వెళ్ళిపోతాను, గైస్ మీరు ఉండండి ఆడండి అని అనడంటే అవునని ఏక కంఠంతో, ముక్త కంఠంతో నలుగురు కూడా అవును 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 అని చెబుతా ఉన్నారు. మనకంటే అక్కడ నో 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 ఏంట్రా అని ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది. ఇది చూస్తే నాకు అసలు అంటే ఒక బలహీనుడు కనబడితే ఆడియన్స్లో, హౌస్లో ఎలాగైనా నోరేసుకుని గట్టిగా దబాయింది, నో ఏంట్రా నాకు చూస్తే అనిపించింది వీళ్ళ ముఖ చిత్రం ఫ్యూచర్ అంతా బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండబోతుంది అనేది అయితే ఆడియన్స్కి ఇప్పటికే కంప్లీట్గా పిక్చర్ అయితే అర్థమైపోతుంది. ఆ దబాయింపు సెక్షన్ నో 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 ఏంట్రా అని చెప్పేసి అనడం చూస్తే యష్మి కూడా అలా బిహేవ్ చేయకు, బ్యాడ్ చేయకు, క్లారిటీ లేదా. ఇక్కడ పృథ్వీ కూడా నువ్వు అబద్ధం చెప్పావు అంటే మణికంఠ నేను తప్పు చేసా ఒప్పుకుంటా, కానీ అన్నింటికి రాంగ్ అంటే ఒప్పుకొని అసలు ప్యూర్ సాక్రిఫైస్ చేయలేదంటే 100% కరెక్ట్. ఆయన హార్ట్ఫుల్గా అయ్యో నాకు నా వల్ల కాదు, నా చేత కాదు, నేను వదిలేస్తాను అనలా, నలుగురు ఒత్తిడికి తలొగ్గాడు తప్ప ఆయన ఎట్టి పరిస్థితులు కూడా ప్యూర్ సాక్రిఫైస్ కాదు. మరి అక్కడ వదిలేస్తాడు ప్యూర్గా 100% ఎందుకు వదిలేస్తాడు, ఆయనకి తెలియదా వీకెండ్ వచ్చి ఒక హోస్ట్ అడుగుతారని, ఇప్పటికీ అడుగుతారు. సో నా డిఫెండ్ నేను చేశానంటే, నా ప్రయత్నం నేను చేశానని చెబుతాడు. ఆయన అడుగుతారు, మరి పడుకోవడానికి వచ్చావా, వదిలేయడానికి వచ్చావా అని అడుగుతారు కనుక ఆయన ప్రయత్నం గట్టిగానే చేశాడు, ఆ జీల్ కూడా ఉంది ఆయనలో ఆడాలని. సో ప్యూర్ సాక్రిఫైస్ కాదంటే సోనియా సాక్రిఫైస్ కాదు, ట్యాక్టింగ్ అని చెబుతా ఉంది. నువ్వు చేసినవన్నీ నువ్వే చేసినావు అని చెప్పేసి 2 ఫేసెస్ మా మీద వస్తుంది, ఇవన్నీ వాడు చేయడం వల్ల వస్తుంది కదంటే ఏంటో ఆ అమ్మాయి ఆ దబాయించడం, ఆ వాయిస్ రేజ్ చేసేది అవన్నీ చూస్తూ ఉంటే నాకు అది ఆశ్చర్యంగా అనిపించింది. అసలు బిగ్ బాస్ హౌస్ గురించి, షో గురించి, కాన్సెప్ట్ గురించి, థీమ్ గురించి మినిమం ఐడియా కూడా లేకుండా ఈ సీజన్లో చాలా మంది కంటెస్టెంట్స్ వచ్చేసారా. కోట్లాది మంది చూసే షోలో 75 కెమెరాల మధ్య ప్రతి క్యాప్చర్, నిన్న మనం ఏం స్టాండ్ తీసుకున్నాం, ఎలా అతను వాయిస్ కూడా వినిపించుకునే పరిస్థితి లేకుండా, అతనికి ఒక అవకాశం కూడా ఇవ్వకుండా డామినేటింగ్ చేసి అతనికే ఒప్పించేసి ప్రెజర్ తెచ్చాం. ఈ రోజు ఇలా ప్లేట్ మార్చేసి దబాయించేస్తా ఉంటే మనము కదా 2 ఫేసెస్ అని ఆడియన్స్ గుర్తిస్తారు కదా అని ఎందుకు వీళ్ళు ఐడియా ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా పోతుంది అనేది అర్థమవుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు దబాయించి వాయిస్ రేజెస్ ప్రేరణ మణికంఠ గురించి అడుగుతూ ఉంది, ఆయన చెబుతూ ఉన్నాడు. అక్కడ ఏంటి వాడు వచ్చేసాడా, వాడంతట వాడే సాక్రిఫైస్ చేసేసాడా అంటే నో ఆయన చెబుతూ ఉన్నాడు, నా అంతా నేను వెళ్ళలేదు అని.
సో మరి రేపు పొద్దున్న హోస్ట్ కూడా అడుగుతారు కనుక ఇవన్నీ చెప్పుకోవాలి కదా, ఆయన ప్రిపరేషన్ ఉన్నాడు. నిన్న జరిగింది ఇప్పుడు ఆయన చెబుతా ఉంటే అది కూడా చెప్పుకోకూడదా? ఆయనకి చెప్పుకునే అవకాశం లేదా? వాడంతట వాడే సాక్రిఫైస్ చేసేస్తాడు. ఓకే గైస్ మీరు ఆడండి, నేను వద్దంటే నో నో నో, అక్కడ ఇది జరిగింది, వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్పారు, నా పాయింట్ నేను చెప్పి నేను ఆర్గ్యుమెంట్ చేసుకున్నాను, నా పాయింట్స్ వినిపించా, తన వెర్షన్ ఏదో ఆయన చెప్పబోతుండే కూడా తప్ప. సో ఏంట్రా నో నో నో, ఏంట్రా అబద్ధం ఆడు, సే నువ్వు బ్లేమ్ చేయకు, మా మీద గేమ్ మాట మార్చుకుని లెక్క ఈ నలుగురు దబాయిస్తున్నారే. మరో బ్లండర్ కూడా ఏంటంటే నిన్నటి నుంచి ఈ నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళంతా ఏం మాట్లాడుకున్నారు, ఈ క్లాన్ గా ఆ క్లాన్ కానీ, ఇది పెద్ద బ్లండరు. సీతతో మనమంతా ఒకటే, మన 11 మంది ఒకటే, మనం కలిసి ఆడాలి, మీ తినాలి మా తినాలి, మనం బరంపురం, ఇలా మాట అన్నీ అనుకున్నారు. మనమంతా ఒకటే, మనము వర్సెస్ వైల్డ్ కార్డులని 2 క్లాన్స్ నిఖిల్, సోనియా, పృథ్వీ సహా ప్రతి పర్సన్ కూడా మాట్లాడుకున్నారు, డిసైడ్ అయిపోయారు. మనమే ఫస్ట్ ఉండాలి, ఫస్ట్ వచ్చాం మనమే ఉండాలి, సహజం అది. ఎప్పుడు కూడా వైల్డ్ కార్డులు ఏ సీజన్లో వచ్చినా సరే అది ఫస్ట్ నుంచి మనం కొట్లాడడం, మనలో మనం ఈ ప్రెజర్ అంతా తీసుకొని ఆడాం కనుక మనమే ఉండాలనుకోవడం తప్పులేదు. అలాగే ఈ క్లాన్ల పరంగా వైల్డ్ కార్డ్ ఆపాలంటే మనం అనుకున్న మాట అనుకుని కమిట్ అయ్యి ఇప్పుడు మాట మార్చేసరే. అంటే ఒక సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ ఎవరికైనా అధికారం చేతిలో పెడితే ఆ పవర్ ఎలా వాడారు అన్న దాన్ని బట్టి జనం డిసైడ్ అయిపోతారు, వాళ్ళకి ఏంటి నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అనేది. వాళ్ళ పవర్ వచ్చేటప్పుడు అక్కడ డెసిషన్ మేకింగ్ గా ఎట్లా తీసుకున్నారు, ఎలా యూటిలైజ్ చేశారో పవర్ అనేది. ఈ రోజు అధికారం వచ్చేసరికి ముందు మన పక్కోడని తొక్కేద్దాం, మన పక్కోళ్ళని అవుట్ చేసేద్దాం, ముందు మనం ఎదిగిపోదాం. నిన్న అలా కమిట్ అవ్వకపోతే, ఈ నిఖిల్ క్లాన్ నిన్న అలా కమిట్ అవ్వకపోతే, నిన్న మరి ఆయనకు తెలియదా? ఈరోజు లైవ్లో కూడా చాలా పెద్ద చెప్తుంది, నా క్లాన్ ఫస్ట్, నా చీఫ్, నేను చీఫ్గా నా క్లాన్లో ఒక్కరిని కూడా అవుట్ అయిపోను, నా క్లాన్ గెలిపించుకోవడమే నాకు ఫైనల్ కమిట్మెంట్, నాకు అదే ఇంపార్టెంట్ ప్రయారిటీ అయినప్పుడు మరి నిన్నేమైంది నీకు ఆ బుద్ధి? నిన్న ఎందుకు చెప్పలే? ఎట్లా అంటావు సీత, నీ ఆట నీదే, నీ క్లాన్ ఇదే, నా క్లాన్ నాదే అని. నిన్న 9కి ఆ బాల్ కొట్టేసారు కానీ ఫస్ట్ వెళ్ళి ఇతడే కదా హక్ చేసుకొని అప్రిషియేట్ చేసి సంబరపడిపోయాడు. మరి అప్పుడెందుకు ఎట్లా అనుకోలే? మరి ఎందుకు ఆ కమిట్మెంట్ ఇవ్వాలి? సరే మనం ఒకటి, వైల్డ్ కార్డులు వర్సెస్ మనం అనేసి అప్పుడు కమిట్ అయిపోయి అగ్రి అయిపోయి అప్పుడు అట్లా అనకపోతే ఇప్పుడు ఈ డెసిషన్ 100% యాక్సెప్ట్ చేస్తా, 100% కరెక్ట్, నో డౌట్. ఎస్, ఆయన క్లాన్ కోసం నిన్నటి నుంచి ఏ వైల్డ్ కార్డు రాని, ఎవరైనా రాని, నా స్ట్రెంత్ మీద, నా ఫిజికల్ మైండ్ గేమ్ మీద, నా పేషెన్స్ లెవెల్స్ మీద, అన్నింటి మీద నాకు నా క్లాన్కి 100% కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి వైల్డ్ కార్డులు 12 కాదు 24 మంది వచ్చినా, 64 మంది వచ్చినా, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపించినట్టు బిగ్ బాస్కి సవాల్ ఇచ్చి గెలుచుకుంటాం అన్నట్టు ఉండేది. బట్ అలా కాకుండా నిన్నంతా చేతులు కలిపేసి ఈ రోజేమో మనకేదో అవకాశం వచ్చింది, పవర్ వచ్చింది కదని చెప్పేసి ఇప్పుడు నీ క్లాన్ ప్రయారిటీ, నీకు చీఫ్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు గుర్తొచ్చాయా? మరి నిన్నెందుకు రాలా? నిన్నేమో మీ తినాలి మా తినాలి, మనం బరంపురమా, ఇప్పుడేమో సడన్ గా గుర్తొచ్చింది. బిగ్ బాస్ ముందే కదా చెప్పాడు, ఫస్ట్ క్లాన్ వాళ్ళు సీత వాళ్ళు గెలిచినప్పుడు అక్కడ బోర్డు పెట్టాలి అనేటప్పుడు అప్పుడు చూశారు కదా, ఓహో ఎవరు కాంతార బోర్డు పెట్టారు, అలాగే ఫైనల్ గా ఎవరు బోర్డులు ఎక్కువ ఉంటే వాళ్ళకే బెనిఫిట్స్ వస్తాయి అనేటప్పుడు మరి నీకు ఎందుకు తెలియదు? అప్పుడు తెలిసి ఇప్పుడు ఇలా మాట మార్చడం ఏంటి? ఎథిక్స్ అంటూ ఉండాలి కదా. టాస్కులు గెలవడం ఓడిపోవడం ఇది కాదు మ్యాటర్. అలాగే నిన్న ఒక మాట ఇచ్చి అక్కడ ప్రెజర్ తెచ్చి ఇవన్నీ చేసి ఈ రోజేమో మాట తప్పి నా క్లాన్ మరి నిన్నేమైంది? సో ఎథిక్స్ ఫస్ట్, బెనిఫిట్స్ కాదు. ఎథిక్స్ అనేది ఆడియన్స్ చూస్తారు. అవన్నీ చెప్పినాక అలాగే ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఇదే మాట చెప్తే చాలా మంది కామెంట్, నిఖిల్ దేవుడు, నిఖిల్ తోపు, నిఖిల్ జెన్యూను, నిఖిల్ ఫేక్ కాదు, చాలా మంది కామెంట్ పెట్టినారు. పిఆర్ అని నాకు క్లియర్గా అర్థమవుతా ఉంది. నేను సైకాలజీలో పీజీ అండ్ పిహెచ్డి కూడా అవుతా ఉంది. నాకే సైకలాజికల్గా చాలా చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా, సతీష్ గారు మీ రివ్యూస్ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నామండి, మీరేంటి సార్ అప్పుడు బాగా చెప్పేవారు, ఇప్పుడు ఏదో నిఖిల్ విషయంలో మీరు కన్ఫ్యూజ్ ఉన్నట్టు ఉన్నారు, మీకు క్లారిటీ లేదు, మీరు ఇంకా కరెక్ట్గా మళ్ళీ చెప్పలేదు అనిపిస్తుంది, ఎట్లా చెబుతారు. నేను ఎప్పుడు మారను. అక్కడ ఆటలో హౌస్లో ఆటను బట్టి ఎవ్రీడే వాళ్ళు తీసుకునే స్టాండ్ని బట్టి నా రివ్యూ ఉంటుంది. జనం ఏమనుకుంటున్నారు, అక్కడ తీసుకునే వాళ్ళ యాక్షన్కి జనం నుంచి, ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి, వాళ్ళు అక్కడ ఫెయిర్గా ఉంటే, మొన్న ప్రేరణ విషయంలో సీత చాలా ఫెయిర్గా డెసిషన్ తీసుకుంది, ఆమె కూడా 100% ఇస్తా ఉంది, ఆమె కూడా ఆడాలి, ఆమె కూడా అర్హురాలే అని తీసుకునేటప్పుడు నేను చెప్పినంత అద్భుతంగా ఎవరు చెప్పుండరేమో. అంతకుముందు మరి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడేటప్పుడు కూడా నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పుండరేమో, ఏంటి అలా గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు, ఇండివిజువల్గా ఆడాలి కదా అని చెప్పి. అలాగే నిఖిల్ విషయంలో కూడా కావచ్చు, ఏ కంటెస్ట్ విషయంలో కూడా అయినా సరే అదే నేను చెప్పేది ఒకటే, ఏ సీజన్ అయినా సరే రివ్యూలు అని చెప్పేటప్పుడు మీరు నేను ఒకే ట్రాక్లో వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు షోని ఫాలో అవ్వండి అంతే తప్ప, కంటెస్టెంట్కి ముందే ఫ్యాన్ అయిపోయి ఒక కంటెస్టెంట్కి ముందే అభిమాన సంఘాలు ఏర్పాటు చేసుకుని ఈ కంటెస్టెంట్ గురించి అంత పాజిటివే కావాలనుకుంటే నా దగ్గర ఉండవు. ఆ కంటెస్టెంట్ ఆ నిఖిల్ కావచ్చు, సీత కావచ్చు, సోనియా కావచ్చు, మణికంఠ కూడా కావచ్చు, మణికంఠ ఎవరైనా సరే ఈ సిచ్యువేషన్లో, ఈ సందర్భంలో, ఈ ఎపిసోడ్లో
రైట్గా డెసిషన్ తీసుకున్నారు, ఫెయిర్గా ఆడారంటే ఎస్ అని చెబుతా. నెక్స్ట్ డే అదే కంటెస్టెంట్, ఇదే మణికంఠ కావచ్చు, ఇదే నిఖిల్ కావచ్చు, ఇదే పృథ్వీ కావచ్చు, నెక్స్ట్ డే ఎపిసోడ్లో రాంగ్ ట్రాక్లో వెళ్ళారు, ఫెయిర్గా ఆడలేదు, అన్ఫెయిర్ డెసిషన్ తీసుకున్నారు, పార్షియాలిటీ ఫేవరెటిజంతో ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుందనే ఆలోచన కూడా లేకుండా ఇట్లా ఎలా తీసుకుంటారు, మాట మార్చేస్తారు, ప్లేట్ ఫిరాయించేస్తారు అంటే అదే చెబుతా. సో వైపు కుదరకపోవచ్చు మీకు నాకు, ఎందుకంటే ఏ సీజన్లో అయినా సరే హౌస్లోకి అడుగు పెట్టాక ఆ కంటెస్టెంట్స్ ఎలా ముందుకు పోతున్నారు, ఒకే లెక్క ఫెయిర్గా సిన్సియర్గా హానెస్ట్గా ఉంటా ఉన్నారా, ఫేక్గా వెళ్తా ఉన్నారా, అవన్నీ చూసే నేను చెబుతా తప్ప ఒకరికే ఫాలో అయిపోయి ఉండదు. అంతెందుకండి, ఇప్పుడు నిఖిల్ ఖచ్చితంగా డబుల్ 2 షేడెడ్ ఫేసెస్ అని చెప్పేసి ఆ అమ్మాయి విష్ణుప్రియ అని అడిగా నేను ఎప్పుడో చెప్పా, చాలాసార్లు సందర్భాల్లో చెప్పి ఆయన ఫస్ట్ నుంచి ఆ ఫ్రెండ్షిప్ ఫేక్, నో డౌట్. ఆమె గ్రూప్ అని హైలైట్ చేస్తుంది కనుక, ఆమె స్ట్రాంగ్ వాయిస్ ఉంది, క్లారిటీ ఉంది, పాయింట్స్ పట్టుకుంటుంది కనుక ఈవిడితో మనకి ఎక్కువగా స్ట్రాంగ్ అపోనెంట్ అయిపోద్దని ఉద్దేశం. దాని పక్కగా ఆర్గానిక్ ఫ్రెండ్షిప్ కాదు, ఆర్టిఫిషియల్ ఫ్రెండ్షిప్ అని చెప్పా. నిన్న ఆయన పక్కన ఉండే పృథ్వీ కూడా ఇదే మాట అన్నాడు కదా, అన్నయ్య అని చెప్పిన ఆయన కూడా పృథ్వీ కూడా ఏమన్నాడు, నారద జస్ట్ లైక్ నారదర్ లాంటాడు, ఎవరి దగ్గర అలా మాట అనేస్తున్నాడు. రెడ్ ఎగ్ ఇచ్చేటప్పుడు ఎవరికి హ్యాపీ అనిపిస్తుంది, ఎవరికి గుడ్ అనిపిస్తుంది వాళ్ళ దగ్గర ఆ మాట చెప్పేసి ముగ్గురు దగ్గర 3 మాటలు చెప్పాడు. ఫైనల్గా ముగ్గురు ఒకేసారి వస్తే అప్పుడు స్టక్ అయిపోతాడని చెప్పాలా. ఎవరి దగ్గర అలా మాటలు రెడ్ ఎగ్ విషయంలో కూడా అట్లాగే చేశారు. సోనియాకి ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దామని ఆ సోనియా దగ్గరికి వచ్చి నువ్వైతే అర్హురాలు అని రకరకాల షేడ్స్ అన్ని ప్రదర్శించాడు. అవన్నీ నాలాంటి రివ్యూయర్ సీనియర్స్ ఈ సైకలాజికల్గా టచ్ ఉండేవాళ్ళు ఇవంతా దీని మీద నాకు గ్రిప్ ఉంది కనుక ముందే పసిగట్టేస్తా ఎవరు ఏంటనేది. చాలా మందికి ఏంటంటే అలా 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 డే బై అర్థమవుతూ ఉంటుంది. అలా ఇప్పుడు చాలామంది హౌస్ మేట్స్కి ఆడియన్స్కి ఇప్పుడు అర్థమవుతుంది, నిజమే కదా. నాకు ఇది ఎప్పుడో నేను పసిగట్టి చెప్పి ఇప్పుడు నిన్నటి పృథ్వీ అన్నాడు కదా, అలాగే ఇప్పుడు ఈరోజు విష్ణుప్రియ అనేది కదా, అలాగే ఒక్కొక్కటి సీత కూడా ఇప్పుడు కానింది కదా, అస్సలు ఫేక్ నాన్న అంటారు కానీ అంత ఫేక్ లవ్ ఇది నాకు అవసరం లేదని చెప్పి సాయమ్మాయి కూడా అనేది కదా. ఒక్కొక్కటి షేడ్స్ అన్ని బయటపడతా ఉంటాయి. అవి పడాలనే మన ఎక్స్ట్రాస్కులు కూడా అంత ఫిజికల్ అయినా సరే హోస్ట్ ఒక్క మాట కూడా అనలే, ఎందుకంటే మళ్ళీ ముసుగేసేస్తారు, మాస్క్ వేసేస్తారు అని చెప్పి. సో నేను చెప్పేది ఏమంటే ఫైనల్గా జెన్యూన్ రివ్యూస్ ఉన్నట్టు చెబుతా, నో డౌట్ అందులో. సో నన్ను ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ప్రయత్నాలు అయితే చేయకండి. అద్భుతంగా ఆడితే నేను నెక్స్ట్ టాస్క్లో అద్భుతంగా గిరగొట్టాడితే అదే చెబుతా. సరే ఇక 4వ పాయింట్ ఏంటి, ఇక్కడ విష్ణు ఏమంటుంది, విష్ణుప్రియ అనేది నిఖిల్ 2 షేడ్స్ అని చెబితే ఆయన ఇలా గెడ్డం నిమురుకుంటూ మామూలుగా ఉన్నాడు. ఆయన సమాధానం చెప్పుకుంటాడు. బట్ ఇక్కడ సోనియా ఎందుకు అరుస్తుంది బయటకు వచ్చాక, ఆయన గేమ్ ఆడడానికి ఏమొచ్చిందా, ఈమె గేమ్ ఆడడానికి ఆయన వచ్చిందా, నిజంగా ఒకరికొకరు మౌత్ పీస్ అయ్యారా అనేది వాళ్ళు చెబుతున్నట్టుగా అది ప్రూవ్ చేసుకున్నట్టుగా వచ్చారా ఏంటి. అక్కడికి వచ్చి బయట ఏమంటుంది 2 షేడ్స్ ఫేసెస్ అని మన వాళ్ళు వీడి వల్ల అనిపించుకోవాల్సి వస్తుంది అంటే అక్కడ అనేది ఎవరిని నిఖిల్ అని పేరు చెప్పి మరి అనేది కదా 2 షేడ్స్ అని. సో మరి ఈమె ఎందుకంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళేటప్పుడు నాకు ఈ ప్రోమో లైవ్ చూసాక నలుగురు తమ గొయ్యి తామే తవ్వుకుంటారని అర్థమైతే ఉంది, నో డౌట్ అది. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ లైవ్లో కూడా డిస్కషన్ ఏంటంటే ఎక్కువ టాస్కులు గెలిస్తే మనకు బెనిఫిట్స్ ఉంటాయని నబీల్ ఏమో సీత అంటే, సీతనన్న మనం ఫస్ట్ టాస్క్ గెలిచో మనకి ఏం బెనిఫిట్ వచ్చింది, ప్రైజ్ మనీ వరకు తప్ప మిగతా ప్లాన్ పరంగా ఏం వచ్చింది అవన్నీ చెప్పుకున్నాక నిఖిల్ కూడా అంటాడు అక్కడ స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీస్తే 2 టీములు వీక్ అయిపోద్ది, 2 టీముల్లో ఫిట్టెస్ట్ పర్సన్స్ తీసేస్తే మన 2 టీములు వీక్ అయిపోతాయి, వైల్డ్ కార్డు వచ్చేస్తుందని సీత చెప్పింది. అది ఇప్పుడు చెప్పడం ఏంటి, ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకునే ముందు కూడా చెప్పింది డెసిషన్ నువ్వు తీసుకో, బట్ నేను ఇలాగ అనుకున్నాం కదా మరోసారి గుర్తు తెచ్చింది. అదే విషయం వాళ్ళ క్లాన్ మెంబర్స్కి అందరికీ చెప్పేటప్పుడు వాళ్ళు కూడా మర్చిపోయారా, లేకపోతే తొక్కలా మాట మార్చేద్దాం మనకి ఇప్పుడు అవకాశం వచ్చిందని ఫిక్స్ అయిపోయారా. ఎందుకంటే ఇక్కడ సోనియా క్లియర్గా అంటది, వాళ్ళ డిస్కషన్ నిఖిల్ వాళ్ళ డిస్కషన్ లైవ్ది ఇదంతా. పృథ్వీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు పృథ్వీ, నిఖిల్, యష్మి, మణికంఠ 5 కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ 5 మన టీంలో ఫిట్టెస్ట్ పర్సన్స్ ఉన్నారు కదా అని సోనియా అంటది. అంటే ఎవరిని తీసేద్దాం, ఎలాగ నబిలి తీసేద్దామా ఒపీనియన్స్ తీసుకునేటప్పుడు పృథ్వీ నాకట ఎవరు ఫిట్టెస్ట్ కనిపించట్లేదంటే, సీత క్లాన్లో ఎవరు ఫిట్టెస్ట్ కనిపించట్లేదంటే పృథ్వీకి. నిన్న నీతోనే కదా 15 నిమిషాలు రాసుకుంటే 3-4 గంటలు ఇలా పట్టుకుని వేలబడి చివరాక నిమిషంలో ఆయన వదిలేసిన జస్ట్ 2 సెకండ్స్కి నువ్వు వదిలే అంత టఫ్ ఫైట్ ఇచ్చాడు కదా. ఆయన కుడి చేతికి ఇంజూరీ అయినా సరే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఆడాడు కదా. పైగా 3 టాస్కులు బిర్యానీ టాస్కులు కూడా నీ కళ ముందు ఆయన ఆడాడు కదా. అంతకుముందు ఆ బెలూన్ టాస్క్ కూడా పోయి ఆయన ఆడిన తర్వాత తను గైడ్ చేసి ఇచ్చాడు కదా. పోనీ సరే అవన్నీ పక్కన పెడితే ఫిట్టెస్ట్ అంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు 3-4 అవర్స్. మరి నీకు ఎందుకు కనిపించట్లే పృథ్వీ, నాకు అర్థం కావట్లే. అంటే జలసా ఏంటి, లేకపోతే ఏంటి, మరి నాకు విచిత్రం కనిపించింది, ఎవరు కనిపించట్లేదంట. సరే ఆయన ఒక్కడే ఉన్నాడు ఫిట్టెస్ట్ అన్నా బాగుండు, అసలు ఎవరే కనిపించట్లేదంట. నిన్న 24 అవర్స్ కూడా కాలేదు కదా ఆడి. అలాగే మన టీంలో ఫిట్టెస్ట్ పర్సన్స్ ఉన్నారు కదా సోనియా అంటుంది. ఎందుకు మనం ఇప్పుడు వాళ్ళతో కమిట్ అవ్వాల్సిన అవసరం ఏంటి, మనం డెసిషన్ తీసుకుందాం, వైల్డ్ కార్డులు వస్తే మనం ఎదుర్కొందాంలే, వాళ్ళతో మనం ఆడుకునే స్ట్రెంత్ మనకుందో, బలం ఉందని చెప్పి ఎవరు పృథ్వీ అండ్ నిఖిల్ చూసి వాళ్ళు ఉన్నారులే అని చెబుతా ఉంది. అట్లాగే మణికంఠ ఏమని తెలుసు ఇక్కడ క్లియర్గా ఈ అమ్మాయి నిన్న బాగా మాట్లాడావు మణికంఠ, ఎందుకంటే నువ్వు అవుట్ ఆఫ్ ప్రెజర్లో ఉన్నావు, టాస్కులో లేవు కనుక ఇప్పుడు అవుట్ ఆఫ్ అన్నావు కనుక నీ ఒపీనియన్ చెప్పు ఆమె క్లియర్గా అడిగిన తర్వాత అది అప్రిషియేషన్ చేస్తూ అడిగింది. నన్ను బాగా మాట్లాడు కాబట్టి చెప్పంటే మణికంఠ అడుగుతాడు ఎవరు
ఎవరైనా తీసేయాలంటే చెప్పలేను కానీ ఎవరు వీక్ ఉంటే వాళ్ళని తీయమని చెబుతా. ఎందుకంటే ప్రయారిటీ ప్రకారం నిన్న మనం కూడా ఆయన 2 ఆప్షన్స్ కూడా చెప్పాడు. మన ఫస్ట్ మోటో ఏంటి? మనందరికీ వైల్డ్ కార్డ్ నాపడం. రెండో మోటో ఏంటి? సెకండ్ అనేది ప్రైజ్ మనీ. ఈ రెండింటి నేపథ్యంలో ఇక్కడ సీత ఎటు అనింది. ఒకవేళ నేను డ్రాప్ అవ్వడానికి కూడా ఇంట్రెస్టే గనక ఆ అమ్మాయిని తీసినా తప్పు లేదన్నాడు. లేదంటే ఆదిత్య ఫెయిర్ ఛాన్స్ అంటే మణికంఠ కోసం ఈ అమ్మాయి సోనియా 3 ఆప్షన్స్ కూడా ఇచ్చింది. 3 వరకు చెప్పు పర్వాలేదని చెబితే ఆయన క్లియర్‌గా చెప్పాడు. ఫస్ట్ మన అందరి మోటో ఏంటి? 2 క్లాన్స్ తాలూకు మోటో వైల్డ్ కార్డ్ ఆపడం. రెండోది ఏంటంటే ప్రైజ్ మనీ పెంచడం. ఈ నేపథ్యంలో సీత ఎటు నేను డ్రాప్ అవ్వడానికి ఇంట్రెస్ట్ సిద్ధమే అంది కనుక ఆమెను తీసేయొచ్చు అన్నాడు. లేదంటే ఆదిత్య తన ఒపీనియన్ కూడా చెప్పాడు. ఆమె నొక్కి ఒక్క నుంచి నిన్న బాగా మాట్లాడావు కదా అంటే ఆయన ఒపీనియన్ చెప్పాడు. వెంటనే ఇప్పుడు ఫీల్ అయ్యి మన దగ్గర స్ట్రెంత్ ఉంది కదా, గెలుస్తాం కదా, మన కాన్ఫిడెన్స్ ఉంది కదా అని చెప్పింది. అలాగే నిఖిల్ కూడా ఏంటి, మన టీం గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉంది, మనమే గెలవాలనుకుంటే అవతల టీంలో స్ట్రాంగ్ పర్సన్ తీయాలి, అంటే మన క్లానే గెలవాలనుకుంటే అవతల వల్ల స్ట్రాంగ్ పర్సన్ తీయాలి, కానీ వైల్డ్ కార్డ్ ఆపాలి అనుకుంటే మన మోటో ప్రకారం అని కూడా చెప్పాడు ఆయన. మరి ఆ మోటో కమిట్ అయింది ఈయనే కదా. నేను అందుకే చెప్పింది గతంలో వీడియోలో కూడా, ముందు ఎందుకు కమిట్ అవ్వాలి, ఇప్పుడు ఎందుకు తప్పించాలి. మన మోటో ప్రకారం వీక్ని తీయాలి, వైల్డ్ కార్డ్ ఆపాలి అంటే మరి మోటో నేను ఎందుకు అయ్యారు, ఎందుకు కమిట్ అయ్యారు, ఎందుకు అగ్రి అయ్యారు. సో వైల్డ్ కార్డుని తీద్దామని అనుకున్నాక కదా వాళ్ళు కూడా వీక్ని తీద్దాము, మళ్ళీ అందరం స్ట్రాంగ్ ఉండాలని చెప్పాక ఈయన కూడా మాట మర్చిపోయాడా. ఉంది, గుర్తుంది. ఆప్షన్స్ కూడా ఇక్కడికి వచ్చాక అధికారం వచ్చాక, నేను ఇందాక అదే చెప్పి అధికారం వచ్చాక డెసిషన్ ఎలా తీసుకున్నది ఇంపార్టెంట్. సో అక్కడ క్లియర్గా చెబుతున్నాడు, లేదు మన టీమే గెలవాలనుకుంటే స్ట్రాంగ్ వారిని తీసేయాలి, అన్ని మన టీమే గెలవాలనుకుంటే అవతల స్ట్రాంగ్ వారిని తీసేయాలి, లేదు వైల్డ్ కార్డ్ ఆపాలా అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఎవరి టీం గెలిస్తే వారికి అడ్వాంటేజ్ ఉంటుంది, డైరెక్ట్ ఎలిమినేట్ కావచ్చు, నామినేట్ కావచ్చు, గెలిచే వారికి బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇవన్నీ నీకు ముందు ఎందుకు గుర్తులేవు. అదే 100% నో. ఏదైనా సరే బిగ్ బాస్ డైరెక్ట్ నామినేషన్ కాదు కదా, డైరెక్ట్ ఎలిమినేషన్ అయినా సరే నా క్లాన్ గెలవడం నాకు ఇంపార్టెంట్, అవతల వారి క్లాన్ ఓడిపోవడమే నాకు ఫస్ట్ ప్రయారిటీ, అదే నా ఫస్ట్ మోటో అంటే ది బెస్ట్ అని క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేయొచ్చు. నిన్న కమిటీ అయిపోయి అగ్రి అయిపోయి ఈ రోజు వచ్చేసరికి నీ క్లాను, నీ చీఫ్, నీ బాధ్యతలు, నువ్వు గెలవాలని, నీ టీమే గెలవాలని మోటో నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా. ఇది రాంగ్ కదా. సో ఓడిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, మనకంటే కూడా తీసి పెట్టేశారు కదా పక్కన. అంటే మరి ఇవన్నీ ముందు ఆలోచించుకోవాలి. సో అందుకోసం శక్తి క్లాన్గా ఆడతామా, వైల్డ్ కార్డుకి మోటోగా ఆడతామా అని డిసైడ్ చేసుకోవాలంటే సోనియా అంటుంది మనమే విన్ కావాలి, ఎవరు విన్ అయినా వైల్డ్ కార్డు ఆగుతుంది. మరి అప్పుడు ఎందుకు నేను మాట ఇవ్వాలి. ఎవరు విన్ అయినా వైల్డ్ కార్డు ఆగుతుంది అనేటప్పుడు, ఎవరు విన్ అయినా వైల్డ్ కార్డు ఆగుతున్నప్పుడు ఒక కొద్దిగా వీక్గా, మెంటల్గా, ఫిజికల్గా అన్నింటిలో వీక్ ఉండేవారిని ఎవరినో తప్పించవచ్చు కదా. నబీల్ మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి, పక్కా ఫిక్స్ అయిపోయి. పృథ్వీ కూడా లాస్ట్లో అంటాడు, సరే నువ్వు వెళ్ళి తీసేటప్పుడు మనకంటే కూడా ఇక్కడ మరి తీసేటప్పుడు కూడా స్ట్రెంత్ స్ట్రాంగ్ అని చెప్పకుండా చెప్పులంటే దాని గురించి ఆవిడ ఏం రియాక్ట్ అయింది కూడా చెప్తుంది. అలాగే మనకంటే కూడా అంటాడు, 2 టీముల నుంచి స్ట్రాంగ్ ఆడితేనే, 2 టీముల నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండి ఆడితేనే వైల్డ్ కార్డు ఆపుతాం కదా. అంటే ఆయనకి నన్ను ఇచ్చిన కమిట్మెంట్ గుర్తుంది, వాళ్ళందరూ ఒక మోటోతో, ఒక అగ్రిమెంట్తో ఏం మాట్లాడుకుని వెళ్తున్నారు అనేది. ఆయన ఎథిక్స్ ఫాలో అవుతున్నాడు. బట్ వీళ్ళు వచ్చేసరికి ఎథిక్స్ లేవే, పర్సనల్ ఎజెండా, పర్సనల్ జలస్, పర్సనల్ గ్రెడ్జ్ వచ్చేసినట్టు ఉంది ఇక్కడ. ఆమెకు పృథ్వీ అక్కడ నబీలు తీసేస్తే ఈజీ. మరి ఇందాక ఆయన ఏమన్నాడు, పృథ్వీ ఆయన స్టేట్మెంట్ ఆయనే కాంట్రడిక్షన్. గతంలో జస్ట్ 2 minutes బ్యాక్ ఏమన్నాడంటే నాకు అక్కడ ఎవరు అంత స్ట్రాంగ్ కనిపించట్లా అన్నాడు. మరి ఇక్కడేమో నబీలు తీసేస్తే ఈజీ అయిపోద్ది. ఎందుకు ఈజీ అయిపోద్ది, ఆయన స్ట్రాంగ్ అనే కదా, ఆయన తీసేస్తే మీకు ఈజీ అయిపోద్ది, మీ క్లానే గెలవాలి, మీ టీమే గెలిపించుకోవాలనేటప్పుడు ఆయన తీసేస్తే ఈజీ అయిపోద్ది. మళ్ళీ ఈయనకి అంటే నేను అంత టఫ్ ఫైట్ ఇచ్చాడు, నేనే ఇక్కడ బాహుబలి అనుకుంటే ఇతను కూడా ఉన్నాడా, సో నాకు జలస్ అని ఫీల్ అవుతున్నాడా. ఆయన తీసేస్తే ఈజీ అంటాడు, మళ్ళీ ఆయనే అంటాడు అక్కడ కూడా నాకు అంత స్ట్రాంగ్ అనిపించట్లేదని. సో ఆయన తీసేసినా పర్వాలే, మన క్లాన్కి మరింత బలం అవుతుంది, స్ట్రెంత్ వస్తుందని. అలాగే ఇక్కడ సోనియా అంటది, వాడి స్ట్రెంత్కి అక్కడ చెబుతాడు. మళ్ళీ పృథ్వీ అంటాడు, వాళ్ళు అక్కడ ప్రేరణ, విష్ణుప్రియ ఇద్దరు కలిస్తే నబీలు అంత స్ట్రెంత్, ఈక్వల్ స్ట్రెంత్. అంటే అలాగంటానికి ట్రిగ్గర్ అవుతాడు. వాళ్ళు అనుకున్న స్ట్రెంత్ ఆయనే, వాళ్ళు అనుకున్న స్ట్రెంత్ తప్ప నా దృష్టిలో కూడా కాదని లెక్క తక్కువగా చేస్తూ ఉండదు. అంటే కొద్దిగా జలస్తోనే వెళ్తున్నారని అర్థమవుతుంది. అలాగే ప్రతి టాస్క్ని వాడే ఎందుకు బూస్ట్ చేస్తున్నారు అంటే వాడు స్ట్రాంగ్ అని, వాడు స్ట్రెంత్ అని ఫీల్ అవుతున్నారు, స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నారు. సో మనకి ఇక్కడ స్వార్థంతో మన క్లాన్ గెలవాలనే ఉద్దేశంతో ఆయనే తప్పించదు, ఫిక్స్ అయిపోయారు. ఇంకా ప్రతిదానికి ఆయనే వెళ్తున్నాడు కదా. అలాగే సోనియా కూడా మళ్ళీ సరే ఇప్పుడు ఒక్కొక్క పేరు తీయండి అంటే మనకంటే మళ్ళీ ఆదిత్య, సీత అంటే మళ్ళీ ఇవిడ అంటది నీకు క్లారిటీ లేదు కాబట్టి 2-3 ఆప్షన్స్ ఇచ్చా, మాకు క్లారిటీ ఉంది కనుక ఒకటే పేరు చెప్పామంటే ఆ డైరెక్ట్గా ఒక పేరు మనకంట నోటితో చెప్పించవచ్చు కదా. అరే మేము నబీల్ అనుకున్నా, నువ్వు కూడా ఆ నబీల్ పేరు చెప్పారు, ఇంకా పంచాయతీ అక్కర్లేదు. మరి ఎందుకు ఆమె అడిగి ఆయన నోటితో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ 3 పేర్లు చెప్పింటే ఆయన చెప్పాడు. చెప్పేది కూడా వినిపించుకోకుండా మాకు కావాల్సింది ఇవన్నీ కాదు, నీ నోటమ్మడు నబీల్ అని చెప్పేసి ఏకగ్రీవం అని చెప్పవచ్చు, మాకైతే క్లారిటీ ఉంది నబీల్ అని ఆ డైరెక్ట్గా మాట చెబితే అయిపోయింది కదా. ఆయన ఆయనతో చెప్పేది కూడా వినిపించుకున్న పరిస్థితుల్లో లేరు వాళ్ళు. సో అప్పుడు మనకంటే అంటారు సరే ఫిజికల్ వస్తే నబీల్, ఒక మెంటల్ వస్తే సీత స్ట్రాంగ్ అంటే మళ్ళీ సీత ఏంటి అక్కడ ఎవరు అన్నావు, మెంటల్ ఎవరు, సీత. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు మెంటల్లీ,
నువ్వు ఉన్నావు అక్క అంట, క్లారిటీ ఉంది కదా, ఇంకేం కావాలి నీకు అంటే నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అని ఆ మణికంఠ ద్వారా చెప్పించుకోవాలి. ఇది ఒక సాటిస్ఫాక్షన్. అది ఆడియన్స్ చెప్పాలి, ఆటోమేటిక్గా బయటపడాలి అది. అదే మళ్ళీ ఇంకో మాట అంటది. నబీలు ఉంటే ఓకే. ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటంటే వాడు ఉంటే బాగా కొంచెం ఆటైనా మంచిగా ఆడతారు కానీ మిగతా వాళ్ళైతే డర్టీ గేమ్ ఆడతారంట. అంటే ఏ రకంగా చూసినా ఆయన స్ట్రాంగు. మొన్న నువ్వు ఫెయిర్ సంచాలకు ఈ రకంగా అంతా చెప్పి ఈరోజు ఆయనే బెటర్ అంట. మిగతా వాళ్ళు ఆడితే ఇంక డర్టీ గేమ్ ఆడతారంటే అతను ఇంక మంచి గేమ్ ఆడతాడని కదా ఈమె కదా ఒప్పుకుంటుంది. ఇవన్నీ చెప్పి అలాగే పృథ్వీ అంటాడు చెప్పేటప్పుడు కూడా నబీల్ స్ట్రాంగ్ అని చెప్పకు అని చెప్పబోతుంటే మాలాగే మీలో కూడా మాలాగా ఆడతాడని చెప్పు, గట్టిగా మంచిగా ఆడతాడని చెప్పి నేను చెప్పబోతు పృథ్వీ. సోనియా వెంటనే మనతో కంపారిజన్ అయిందిరా నబీల్కి, మనతో కంపారిజన్ అయింది. నో 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 నేను ఒప్పుకోను. సరే ఒప్పుకోను అన్నది. అప్పుడు నబీల్ ఫిట్టెస్ట్ అని చెప్పనా అని నిఖిల్ అంటే అందువల్ల తప్పించేస్తాను. ఆ వర్డ్ కూడా రాంగ్. ఫిట్టెస్ట్ ఏంటి? ఫిట్టెస్ట్ కాదు, మనతో కంపారిజన్ వద్దు. మరి ఏమని చెప్పాలి, ఏమని తీయాలి, ఏదో రీజన్ చెప్పాలి కదా అంటే అస్సలు ఓర్వలేనితనం క్లియర్గా కనిపిస్తుంది. రివెంజ్ తోనే పోతా ఉన్నారు, అర్థమైతే ఉంది. సో అందుకోసమే మరి ఫైనల్గా సీత వాళ్ళందరూ అంత ఫైర్ అవుతున్నారు, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఎమోషన్ అవుతున్నారు. నిన్నటి వరకేమో క్లాను మనం బరంపురం, ఇప్పుడేమో ఎవరికి వారు యమునా తీరా. సరే చూద్దాం అడిగి నాకు ఓవరాల్గా అనిపించింది ఏమంటే ఆడియన్స్ చూస్తారు నిన్న ఏంటి ఈ రోజు ఏంటి ఎలా మార్చాం ప్లేట్ ఫిరాయించాం అర్థం కావట్లేదు. మొత్తానికి మణికంఠ నేను వద్దు బాబోయ్ నాకేంటి కర్మను బలవంతంగా వెళ్ళిన దానికి ఇక్కడ జీవితంలో మళ్ళీ నీ టాస్క్ వైపు నీ క్లాన్ వైపు చూడకూడదన్నట్టు ఆయన చేసేసి ఆయన వాయిస్ వినకుండా వినిపించుకోకుండా ఆయన మీద ప్రెజర్ పెట్టి ఫైనల్గా ఆయన్నే బలిపశును చేద్దాం అనుకుంటే ఈ వారంలో కానీ ఏ వారంలో సరే టాప్ ఫేవర్కి జమ్ముని తీసుకెళ్ళిపో బాధ్యత వీళ్ళు తీసుకున్నారని క్లియర్ కట్, నో డౌట్. సో ఇవి ప్రోమో అండ్ లైవ్ అప్డేట్స్. మరి మీకేమనిపించింది కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి.